లూకాసు వార్త 13వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. అందరం కలిపి చదువుదాం. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా, 24 కూడా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకానికి రక్షకుడు. ఆయన తన్ను తాను లోకానికి కనపరుచుకున్నాడు. అందరూ రక్షణ పొందాలని కోరి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేతును అని ప్రభు చెప్తున్నాడు. మనుషులు మంచి మంచి సదుపాయాలు ఇంట్లో పెట్టుకొని విశ్రాంతి పొందుతున్నారు. అయితే మనసులో నెమ్మది లేదు, ఆనందం లేదు, హృదయంలో శాంతి లేదు. ఇది మానవ జీవితం. శాశ్వతమైనటువంటి శాంతి యేసుక్రీస్తునందే ఉన్నది. అది ఆయనే ఇస్తాడు కాబట్టే పిలుస్తున్నాడు. నిజమైన విశ్రాంతి ఆయనే ఇవ్వగలడు కాబట్టి పిలుస్తున్నాడు. ఈ నెమ్మది కొరకు, శాంతి కొరకు, ఈ విశ్రాంతి కొరకు, ఆత్మలో నీ ఆందోళన అంతా పోయి నెమ్మలించి ఆయన దగ్గరే నిబ్బరంగా ఉండడానికి నీవు ఆయన్ని ఆశ్రయించాలి. ఆయన యొద్దకే రావాలి. ఆయనే ఆశ్రయము, ఆయనే మన దాగుచోటు. మనం అక్కడే నిమ్మలముగా నెమ్మదిగా ఉండగలం. ప్రభువు ఈ లోక రక్షకుడైన సంగతి చాలామంది ఎరగలేకపోయారు. అయితే దేవుడు తను తాను లోకానికి పరిచయం చేసుకున్నాడు. అనేక సూచక క్రియలు, అనేక అద్భుతాలు ఆయన చేసి తన మహాత్యాన్ని వెల్లడపరిచాడు. తన యొక్క దైవత్వాన్ని తెలియచేశాడు. ఆయనే ఆత్మల రక్షకుడని అనేకులు గుర్తించినట్లుగా ప్రభువు తను తాను తెలియపరుచుకున్నాడు. యేసు ప్రభువారు ఎవరనుకున్నారు? నర రూపములో ఉన్నటువంటి దేవుడు నరునిగా ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడైన, సర్వాధికారి అయిన, ఆ సర్వశక్తి సర్వాధికారము ఆయన మానవుడిగా వచ్చినప్పుడు పూర్ణముగా వినియోగించుకోలేదు. ఆకలి కొంటే ఆకలి కొన్నాడు, దాహం వేస్తే దప్పికొన్నాడు. అంతేగాని మనమే దేవుడైతే ఏం చేస్తాం? ఈ కొండను ఒక తీర్థయాత్రగా మార్చేద్దాం, అవునా కాదా? శిఖరాన కూర్చొని, రండమ్మా రండి, రండయ్యా రండి, నీ కోరిక లేదో చెప్పండి, అర్థమైందా? ప్రియమైన దేవుని పిల్లారా, యేసు ప్రభువారు తన మహిమను, దైవత్వాన్ని విడిచిపెట్టి ఒక మానవుడు ఏ బాధల చేత బాధపడతాడో, ఏ మాటల చేత కృంగిపోతాడో, ఏ కార్యాల చేత మానవుడు శరీరముతో, ప్రాణముతో ఉన్నటువంటి ఈ మానవుడు, ఆత్మ కలిగిన ఈ మానవుడు స్పందిస్తాడో
అలాగునే ప్రభువైన యేసుక్రీస్తు వారు శోధనలు, వేదనలు, కన్నీరు, రోదన ఇవన్నీ కూడా ఆయన జీవితంలో అనుభవించారు. ఆయన దాసుని రూపము ధరించుకొని నశించిపోయే ఈ శరీరము, మానవుడు ఒకరోజు పుట్టి ఒకరోజు మరణించవలసిందే. ఈ జీవితంలో మరణానికి ముందు మానవుడు ఏమేమి ఎదుర్కొంటాడో అవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎదుర్కొన్నారు. యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు, పశువుల పరుండెను తానే దేవుడై ఉండే. యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు, పశువుల పరుండెను తానే దేవుడై ఉండే. ఒక బంగ్లాని ఎంచుకోలేదు, ఒక రాజుల గృహం ఎంచుకోలేదు, ఆ సత్రములో స్థలము లేదు ఆయనకి. ఇటువంటి స్థితి ఇక్కడ ఉన్నవారిలో ఎవరైనా కలిగి ఉన్నారా? మీ అమ్మ, మీ నాన్న ఆ దినాల్లో పేదవాళ్ళైనా ఆ 4 గోడల మధ్య, అవునా కదా, నీకు జన్మనిచ్చారు. కానీ ఆయన సత్రంలో కూడా ఆయనకి స్థలము లేదు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు అని ప్రభువే చెప్పారు. పేదనరు రూపము ధరించి యేసురాజుని చెంపని ఆయన ఎలాగే ఎంచుకున్నాడంటే పేద నరుని రూపము ధరించి ఈ లోకానికి వచ్చాడు. ఏమీ లేనివాడిగా, రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి శిష్యులు కూడా ఆయన పంపించినప్పుడు ఏమన్నాడంటే, మీరు ఏ ఇంట ప్రవేశిస్తారో ఆ ఊరిలో, ఆ వీధిలో ఎవరు యోగ్యులైతే వారింటికి వెళ్ళండి, మీ ముందర పెట్టినవేవో తినండి, ఇంటింటికి తిరగవద్దు. మీరే ఇంట్లో అడుగు పెడతారు ఆ ఇంటికి సమాధానము కలుగును కాకని చెప్పండి, నా సమాధానం వారి మీదకి వస్తుంది. వాళ్ళు నన్ను అంగీకరించిన వారైతే ఆ సమాధానం మీతోనే మళ్ళీ వచ్చేస్తుంది. గిన్నెడు చన్నీళ్ళు మీకు ఇస్తే పరలోకంలో వారు ఫలము పొందుతారు. ఎందుకంటే శిష్యులు కూడా సమస్తము విడిచిపెట్టి ప్రభువుని వెంబడించిన తర్వాత వాళ్ళు పంపించబడినప్పుడు సేవ కొరకు వారు చేయవలసింది ఇదే. కాబట్టి దేవుడు రిక్తునిగా వచ్చాడు, ఆయన శిష్యులు కూడా ఒట్టి చేతులతోనే పంపించాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆకలి, దుఃఖము, బాధ, శ్రమలు, అవసరతలు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా దేవుడు తాను తన శిష్యులు వెంట పెట్టుకొని ఆయన బోధిస్తూ వచ్చాడు. ఒకసారి 3 దినాల ఆహారం లేకపోతే, ప్రభువా 3 దినాలైంది అరణ్య ప్రదేశము అని అంటే తన మహిమను ప్రభువు చూపించాడు. 5 రొట్టెలు 2 చేపలు
ఆశీర్వదించి వారిని కూర్చోబెట్టి పురుషులు 5,000 మంది, స్త్రీల్ని పిల్లల్ని లెక్కించలే. అంటే 5,000 కాదు, సుమారు ఒక 15,000కి చిల్లర వాళ్ళు ఉంటారు. ఎందుకంటే స్త్రీలు పిల్లలు అధికంగా ఉంటారు. పురుషులే 5,000 మంది అంటే స్త్రీలు ఇంకా అధికంగా ఉంటారు. ఏ చర్చిలో చూసినా స్త్రీలే అధికంగా ఉంటారు. పురుషులు రావడానికి నచ్చుకోరు దేవుని మందిరానికి. అయితే యేసు ప్రభువారు వారికి ఆ రొట్టెలు ఆశీర్వదించి ఇచ్చినప్పుడు వాళ్ళు 5,000 మంది తిన్న తర్వాత 12 గంపలు పోగు చేశారు. కానీ యేసు ప్రభువారు ఎప్పుడైనా ఆకలేస్తే ఆయన తనంతట తాను ఇప్పుడు రొట్టె చేసుకున్నట్లుగా బైబిల్లో ఉందా? దాహం వేస్తే నేను అడగడం ఏంటి? నదులన్నీ జలధారులన్నీ కలుగు చేసిన వాడును, నేను ఆజ్ఞాపిస్తే వస్తాయని ఆయన అవసరం తీర్చుకున్నారా? లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి దేవుడు తాను దేవుడై ఉండి 100% మానవుడుగా 100% ఈ భూమి మీద బ్రతికాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనలాగే అన్నీ ఎదుర్కొన్నాడు. ఆయన శోధించబడి పాపము చేయలేదు. మనకు శోధనలు వస్తాయి, శోధనల్లో మనం పడిపోతాం, శోధనలకు మనము లొంగిపోతాం. కానీ యేసు ప్రభువారు శోధించబడినా పాపము చేయలేదు. అందుకే శోధింపబడే వారికి ఆయన సహాయము చేస్తాడు. అందుకే మనం ఆయన సహాయం కొరకు ఎక్కడికి వచ్చాం. నీవెన్ని శోధనలో వెళ్తున్నావో ఆ శోధనలన్నిటిలో నుండి ఆయన తప్పించే మార్గం ఉంచుతాడు. అదే ఇందాక పాట పాడుకున్నాం మనం, శోధనలు సహించినంత వరకే వాటిని మనకిస్తాడు, శోధనలు తప్పించుకునే మార్గము కూడా ప్రభువు చూపిస్తాడు. మీరు మెలకువగా ఉండి శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయుడి అని ప్రభువు చెప్పాడు. శోధించబడినప్పుడు ఒక గారం వేసి చేపకి శోధిస్తారు. అదేం చేస్తుంది? తిందునా మోందునా అంటే ఇవతల ఎర పెట్టింది చక్కగా కనబడుతుంది దానికి. అబ్బా మంచి ఆహారం అంటుంది. చూస్తుంది ఏం చేస్తుంది? వచ్చి పట్టుకుంటుంది. పట్టుకోగానే ఏమవుతుంది? పాపం అది నీటిలో నుండి ఒడ్డు మీదకి వచ్చేస్తుంది. దాని బ్రతుకు అయిపోయి మనము మన ఎదుట ఎన్ని శోధనలు అలా పడిపోయినవి లేవు? ఉన్నాయా లేదా? ఎన్నిసార్లు పడిపోయాను? లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతేనే. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతేనే. చక్కా చేసిన నేత్రాలు తెరచి ద్రక్కున నిన్ను చూడాలి. చక్కా చేసిన నేత్రాలు తెరచి ద్రక్కున నిన్ను చూడాలి. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏలికి లేని చేపల్లాగా హబక్కూకు అంటాడు. వాడు గాలం వేస్తున్నాడు, నరులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. వాడు
మరి ఉరులు ఒగ్గుతున్నాడు, మనుషుల్ని చిక్కించుకుంటున్నాడు, వలలు విసురుతున్నాడు, ఆ వలల్లో నింపుకుంటున్నాడు. వాడు నిత్యము ఇలాగ మనుషులు పట్టి హతము చేయచుండవలెనా. హబక్కూకు 1:15 ఆ మాట వ్రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరు వాడు? ఎవరు ఆ వాడు? ఎవరు? అపవాది, సాతాను, దుష్టుడు. నిన్ను నిత్య జీవానికి వెళ్లకుండా అనేక శోధనలు, శరీర సంబంధమైన పాపాలు నీకు ఎరగా వేసి అవే ఆనందం. సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే అది ఇది దైవ సంబంధమైనవి మరిలేవు. ప్రియమైన దేవుని పిల్లరా, వాటి ద్వారా నిన్ను చిక్కించుకొని బుట్టలో వేసుకొని ఫ్రై చేయడానికి తీసుకెళ్ళిపోతాడు. ఇవి ఎక్కడ వేపుడు చేస్తారు? నరకములో. ఎక్కడ? అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదే ఆత్మకి రక్షణ లేకపోవడం, ఇదే ఆత్మకి శాంతి లేకపోవడం, ఇదే ఆత్మకి విశ్రాంతి లేకపోవడం. కాబట్టి మనిషి అనగాన ఏమేమి అనుకున్నారు? మానవుల్లో ఏమున్నాయి? శరీరం ఒక్కటే కాదు, ప్రాణమే కాదు, ఆత్మ కూడా ఉన్నది. దేవుడు మానవుని నాసికారంధ్రములో జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయను. జీవము, ఆత్మ అప్పుడే వచ్చింది నీకు. లేకపోతే నువ్వు మట్టి మొద్దవే. దేవుడు మట్టితో బొమ్మని చేసి జీవవాయువు ఓదగా నరుడు జీవము, ఆత్మ కలిగిన వాడు అయ్యాడు. జీవం అంటే ప్రాణము, ఆత్మ. ఈ రెండు వేరు వేరు. ఈ శరీరాన్ని, ఆత్మని కలిపుంచుతుంది ప్రాణం. శరీరాన్ని, ఆత్మని ఏది కలిపుంచుతుంది? ప్రాణమే కలిపుంచుతుంది. ఈ ప్రాణం ఏదో ఒకరోజు చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయి ఆత్మని, శరీరాన్ని విడదీసేస్తాయి. అప్పుడు వేరవుతాయి. అది ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది, మట్టి శరీరంలోనికి వెళ్ళిపోద్ది. ప్రాణం ఉండగానే నీ ఆత్మ రక్షణ కొరకు నీవు జాగ్రత్త పడాలి. నీ ప్రాణము ఉన్నప్పుడే నీ రక్షణ కొరకు నీవెదురు చూడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి నీవెన్ని శోధనలు గుండా వెళ్తానవో శరీరధారిగా వచ్చి అన్ని శోధనలు ఎదుర్కొని వాటిని జయించిన ప్రభువే నీ శోధనలన్నిటి నుండి తప్పించి నిన్ను రక్షించగలడు. ఆ శక్తి ఆయనకు మాత్రమే ఉంది. అందుకే మనం ప్రార్థనకు వచ్చాం, అందుకే దేవుని సన్నిధికి మనం వచ్చాం, ఆయన సహాయాన్ని వేడుకోవడానికి. హెబ్రీ 2వ అధ్యాయం, అక్కడ దేవుని యొక్క వాక్యములో ఆ భాగాన్ని మనము చూస్తాము. హెబ్రీ 2వ అధ్యాయము ఆ భాగంలో మనము చూస్తాం. చదవండి దయచేసి. 18లో ఉంది, తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. నీ శోధనలో ఎప్పుడైనా ప్రభువా, వాడు గాలం వేశాడు, వాడు చిక్కించలాగా చూస్తున్నాడు, నన్ను పట్టి నరక కోపంలో పడవేయడానికి వెళ్తున్నాడు, ఎన్నోసార్లు వాడు వలలో పడిపోయాను కానీ ఇంకా నాకు బుద్ధి లేదు, బుద్ధి రాదు, చచ్చినంత వరకు ఇలాగే ఉంటామా? గత కాలము మనము తప్పిపోయాం, చెడిపోయాం, పడిపోయాం. కానీ ఇప్పుడు క్రీస్తునందు నువ్వు చక్కగా నిలబెట్టడానికే దేవుడు నిన్ను పిలిచాడు. ఆయన ఎదుట నిన్ను నిలవబెట్టి అపవాదికి నీ ద్వారా సవాల్ విసరాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. తన కుమారుల్ని, తన కుమార్తెల్ని అపవాది ఎలాగ మోసం చేస్తుంటే తండ్రి వచ్చి వారి అపరాధము, పాపము భరించి అపవాదిని, పాతాళాన్ని, మరణాన్ని ఓడించి ఆయన 3వ దినాన తిరిగి లేచి తన పిల్లలకు అధికారం ఇచ్చాడు. సాతానుని మీ కాళ్ళ కింద చితక తొక్కిస్తాను అని. కాబట్టి తండ్రి ఎవరు దేవుని పిల్లలో
ఎవరు క్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారు దేవుని పిల్లలకు అధికారము పొందారు. నీ అధికారం ఏది? నీ అధికారం ఏది? నువ్వు శాసించావా శత్రువుని? నీవు ఓడించావా సోదరుని? నీవు గెలిచి నిలిచి ఆయనకు మహిమ తెచ్చావా? కాబట్టి సహాయం వేడుకోవడానికే వచ్చాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, శోధకుడు మిమ్మల్ని శోధిస్తాడేమో, మా ప్రయాస వ్యర్థమైపోతుందేమో, దొంగ బోధలు వచ్చాయి, ఆ బోధల్లో పడిపోతారేమో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినాల్లో సహవాసం అవసరం, సంఘము అవసరం. సంఘము నుండి నువ్వు వేరొక దగ్గరికి వెళ్ళావంటే వేరొక బోధ వస్తుంది ఈనాడు. అర్థమైందా? ప్రపంచమంతా అలుముకున్నాయి అబద్ధ బోధలు. జాగ్రత్త, ఎక్కడ పడితే అక్కడ ఏదో తిని తాగకూడదు. ఎవరు దైవవాక్యం ఎరిగిన వాళ్ళు, బైబిల్ చదివిన వాళ్ళు, మంచేదో చెడేదో సహవాసంలో పెరిగిన వాళ్ళు, వారు గ్రహించగలుగుతారు. సంఘము, ఆది సంఘము ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ, యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకునేటటువంటి అబద్ధకులని, అపోస్తలులు కాకే వారు అపోస్తలులని చెప్పుకునేటటువంటి ఆ అబద్ధకులని నీవు కనుగొన్నావు అనే ప్రశంస ఉంది. ఈనాడు ఏ బోధ ఏదో తెలుస్తుందా? ఏ బోధ ఏదో తెలుస్తుందా? దేవుని వాక్యము ఒక చిన్న యథార్థత నుండి పక్కకి వెళ్తే వేరొక అర్థం ఇచ్చి వేరొక చోటికి తీసుకెళ్ళిపోతుంది. అందుకే ఒకరి మార్గము ఒకరికి సరైనదిగా ఉంటుంది, తుదకది మరణానికి తీసుకెళ్ళిపోద్దట. ఇదేంటిది ఇంత రుజుమార్గం ఇల్లు నరకానికి వచ్చాను అంటారు. అంటే దేవుని వాక్యం సహవాసం మనకు చాలా అవసరం. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ప్రభువు మరి మానవుడిగా వచ్చి అనేక రకాలైనటువంటి మరి మానవ స్థితిగతులన్నీ అనుభవించాడు కాబట్టి ఆయన ప్రతి మానవునికి సహాయం చేయగలడు. ఆయన మరి శరీరంతో ఈ భూమి మీద బ్రతికిన ఆ దినాల్లో ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఆయన జీవించిన జీవితము మనకు మాదిరి. మనం ఆయన వెంబడి నడవాలి, ఆయన మనము అనుసరించాలి. అందుకే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదవాలి. మీరు మందిరానికి వచ్చి ఇంటికి వెళ్ళిపోతున్నారు కదా, ఇంటికాడ ఎప్పుడైనా బైబిల్ చదివారా లేదా చదివించుకున్నారా? ఏది? ఒక్కసారైనా బైబిల్ పూర్తిగా చదివామన్న వాళ్ళు మందిరంలో ఉన్నారా? మరి నీకేం తెలుస్తుంది? ఎవరో చెప్పిన మాటలు కాదు, బైబిల్ గ్రంథం చదవాలి. అందుకే నీకు ఇవ్వబడింది ఆ గ్రంథం. ఈ గ్రంథం మన చేతుల్లోకి రావడానికి ఎందరో వారి ప్రాణాలు, జీవితాలు అర్పించుకున్నారు. వారి దేశాలు వదిలేశారు, వారి సుఖాలు వదులుకున్నారు, ఎన్నో శ్రమలు పొందారు ఈ బైబిల్ గ్రంథం తర్జుమా చేయడానికి. తెలుసా? అంత హిస్టరీ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువారు యెరూషలేముకు వెళ్ళిపోతూ ఉంటుండగా ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న మనం చదువుకున్నాం. ప్రభువా, రక్షణ పొందిన వారు కొద్దిమందేనా అని అడుగుతున్నాడు. అక్కడ 13వ అధ్యాయము 23వ వచనము మనం చదివిన లోకా సువార్తలు. ప్రభువా, రక్షణ పొందిన వారు కొద్దిమందేనా? ఎన్నో బోధలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు నీవు చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నా, కానీ అవన్నీ శరీరానికే ఆపాదించుకొని ఈ భూమి మీద లాభాల కొరకు, ఈ భూమి మీద ఆ దేవుని ప్రతి ఆశీర్వాదము అనుభవించి వీళ్ళందరూ కూడా ఆత్మలో తప్పిపోయిన వారే, పడిపోయిన వారే. రక్షణ పొందిన వారు ఎక్కడో అక్కడక్కడ కనబడుతున్నారు. కొద్దిమందేనా రక్షణ పొందిన వారు అంటే ప్రభు ఏమంటున్నాడు 24వ వచనంలో, వారిని చూచి ఇరుకు ద్వారం అట. అమ్మా, ద్వారం మట్టుగా ఇరుకుదట.
ఇరుకులో నుండి లోపలికి వెళితే అసలైనటువంటి విశాలత కనిపిస్తుంది. ఈ లోకము దృష్టికి యేసుప్రభువారి మార్గమే ఎలాగుందంటే ఇరుకు మార్గము. ఏ మార్గము? అవి చేయకూడదటమ్మా, ఇవి చేయకూడదటమ్మా, ఇలా ఉండకూడదటమ్మా, అలా ఉండకూడదటమ్మా. రాకముందే ఇవన్నీ నువ్వు ప్రభువును రుచి చూస్తే అప్పుడు నువ్వు సాక్ష్యం ఇస్తావు. ప్రభువుని ఎరగకుండా మేము పాటించలేం, మేము అలాగ ఉండలేం, మా వల్ల కాదు. లోకానికి ఇవన్నీ అభ్యంతరాలే. ప్రభు ఏమన్నారు ఆయనతో? ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాటం చేయండి. ఒక ఉదాహరణ అర్థమైందా? ఒకే ఒక్క మనిషి వెళ్ళగలిగినటువంటి ఒక సందు ఉంది. అవతల పెద్ద గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో ఆ పెద్ద గోడలు ఉన్నాయి. ఆ గోడలకి మీదని ఐరన్ పెట్టి చుట్టూ మరి ఎర్తిచ్చారు కరెంటు. ఇంకొక రూట్ని ఎవరు వెళ్ళడానికి లేదు. అక్కడోట బంగారు ఆభరణాలు, అర్థమైందా? మరి ఆ రాజుల కాలం నాటి ఆ నిధి అక్కడుంటే అందరూ రండి, వచ్చి ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళిపోండి అని ప్రకటన చేశారు. అది ఒక మనిషి వెళ్ళినటువంటి మార్గమే. అప్పుడు ఏం చేస్తారు? గుమ్మం దగ్గర ఏమవుతుంది చెప్పండి? గుమ్మం దగ్గర ఏమవుతుందమ్మా చెప్పరేమి? ఇరుకు గుమ్మం దగ్గర ఏటవుద్ది? దెబ్బలాట అవుద్ది. అవునా కదా? నేను ముందు వెళ్తాను. అవునా కదా? ఎల్లోళ్ళందరూ ఇంకొక రూట్ని పంపించబడతాను. 5 తులాలు గొలుసు పట్టుకొని వస్తుంది ఒక ఈవిడ చూసి ఆగుతుందే. ఇరుకు ద్వారమును ప్రవేశించడానికి పోరాటం చేయాలి. నిత్య జీవము నీకు కావాలంటే ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి పోరాటం కావాలా? నేను దేవుని మార్గంలో నడుచుకోవడానికి పోరాటం చేస్తానని ఒక వ్యక్తికైనా అనుభవం ఉందా? అది ఎవరికి కావాలండి ఆ ఆభరణం? అయ్యేమి నిజంగా ఒక మనిషి వెళ్ళినటువంటి ఆ జాడలో వెళ్ళి ఇంకొక దారిలో ఆభరణం పట్టుకొని వెళ్ళిపోవడానికి నీకు అంత కష్టమా? అది నిజమైన బంగారం అయితే వెళ్తావు, కానీ నిత్య జీవం మట్టుగా నిరాశ చెందుతావు. శరీర సంబంధమైన మనస్సే ఇంకొన్ని. నాశనానికి పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలము. ఇప్పుడు మనం అందరం కూడా ఒక్కసారి ఎలాగ జట్టు పట్టుకొని అలాగ వెళ్ళిపోవచ్చు. అంత పెద్ద ద్వారం ఉంటుంది. అది ఎక్కడికంటే నాశనానికి పోవడానికి మార్గం అట అది. అబ్బో, ఆ ఫ్రెండ్ ఉంటాడు, ఈ ఫ్రెండ్ ఉంటాడు, హైదరాబాద్ ఫ్రెండ్ వచ్చినప్పుడు ఉంటాడు, ఒరిస్సా ఫ్రెండ్ ఉంటాడు. మనం అందరం వీళ్ళకి తిన్నగా నిలబడినా ఆ ద్వారంలో వెళ్ళిపోతాం. ఏమి ద్వారం అండి! సింహద్వారము. ఎక్కడికి తీసుకెళ్తుంది సింహద్వారం? సింహం నోట్లోకి తీసుకెళ్తుంది. గొప్ప ద్వారం అండి, విశాల మార్గం. కైనా వేయొచ్చా అక్కడ? నో ప్రాబ్లం. బ్రాంతి తాగొచ్చా? అచ్చచ్చా కొంచెం పుచ్చుకో, పర్వాలేదు. అర్థమైందా? ఎగతాళి చేయొచ్చా? ఎగటాలు ఆడొచ్చా? ఏ నిబంధనలు లేవు బ్రదరు, అన్నీ చేయొచ్చు. విశాల మార్గం. దానికి పోరాటమేం అక్కర్లేదు. గుడగుడ వెళ్ళిపోతుంది లోకమంతా. గుడగుడ జారిపోతుంది అంతను. ఎంతమంది వెళ్ళా మింగేస్తుంది అది. ఇరుకు ద్వారమును ప్రవేశించడానికి పోరాటము చేయాలి. ప్రియమైన వాళ్ళారా, ఆత్మీయ జీవితంలో ఈ జీవితము పందరంగంలో ఉన్న వారితో పోల్చారు. పరిగెత్తిన వారందరూ పరిగెత్తుతున్నారు, బహుమానం పొందడానికి పరిగెత్తండి. క్షయమైన బహుమానం కొరకు మితముగా ఉండి పోరాటం చేస్తారు. మరి నిత్య జీవం కొరకు ఏది నీ పోరాటం? నీకు పోరాటమే లేదు, నీకు ఆశే లేదు.
ఆశతో అపేక్షించిన వారికే ఆ రాజ్యం అట. మరి అదేది లేకపోతే నీకెందుకు ఇస్తాడు ఆ రాజ్యము? ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడాలి. ప్రభువా, ఎప్పుడు నీవు దిగి వస్తా? నేను సిద్ధపడి ఉన్నాను. ఆ రాజ్యంలో నేను చేరాను, నీతో నేను ఉండాలి. అందుకే ప్రభువా పోరాటం చేస్తాను. ఇరుకు మార్గం గుండా నేను వెళ్తా ఉన్నాను. నాశనానికి పోయే దారి వెడల్పు, విశాలము. అమ్మో, అది నాశనానికి తీసుకెళ్తుంది. ప్రభువా, నిన్నే వెంబడిస్తాను, నీ అడుగుజాడలోనే నడుస్తాను. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము. నిన్ను తప్ప నేను దేనిని అనుసరించను. నా గొర్రెలు నా స్వరము వినును, అవి అన్యుని ఎంత మాత్రము వారి స్వరము వినవు, వారిని వెంబడించవు. నా గొర్రెలకు నిత్య జీవం ఇచ్చుచున్నాను, వాటిని ఎవడు నా చేతిలో నుండి అపహరించడు. ప్రభు శిలువలో నీ కొరకు తన ప్రాణం పెట్టి రక్తము చిందించి నిన్ను కొనుక్కొని ఆ జీవ పాటలో మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తా ఉన్నాడు. నీవు నడిచే మార్గము నీ దేవునికి తెలుసు. నీ ఉద్దేశము, నీ తలంపులు అన్నీ తెలుసు. ఆ జీవం కొరకు నిజంగా ఆశ ఉన్నదా? ఆ ఇరుకు మార్గం నీవు కనుగొన్నావా? ఆ మార్గంలో నేను నడుస్తున్నావా? ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ మార్గంలో మనము నడిచి దేవుని రాజ్యం చేరాలి. అందుకే అపోస్తల కార్యాల్లో అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో చేరాలి. అనేక అవమానాలు అనుభవించాలా, అనేక నిందలు అనుభవించాలా. ప్రభువుని ఎరిగినందుకు ఎందరో ఎన్నో అంటారు మనకి. తాగుడు వదిలేసినందుక, సినిమాలు వదిలినందుక, ప్యాకాట్ వదిలినందుక, తిట్లు వదిలినందుక, కొండెములు వదిలేసినందుక దేని కొరకు లోకం తిడుతుంది? లోకము దేవుణ్ణి ఎరగదు, దేవుణ్ణి పొందనేరదు. మనము దేవుణ్ణి ఎరిగాం. ప్రభు నామములో మన పాపాలు క్షమించబడ్డాయి. పరిశుద్ధాత్మను దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆ ఆత్మ కలిగిన వారమై చెడుతనాన్ని మనము ఆనందించలేము. సత్యమునందే ఆనందిస్తాం, ఆయన మార్గంలో నడుస్తాం. కాబట్టి రక్షణ పొందినవాడు తన సొంత రక్షణ కాపాడుకుంటూ ఈ లోకములో బ్రతుకుచూ ఉండాలి. ఈ లోకంలో బ్రతుకుచూ ఉండాలి. అర్థమైందా? ఎన్నో వినబడుతుంటాయి, ఎన్నో కనబడుతుంటాయి, ఎన్నో స్పర్శిస్తూ ఉంటాయి. ఎన్నో ప్రియమైనటువంటి నీ చుట్టూ కూడా మరి సాతాను యొక్క వలయాలు, ఆ యొక్క ఊరులు, ఆ యొక్క మరి ఉచ్చులు మన చుట్టూ ఉంటాయి. మనము ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ జీవిత యాత్రలో ముందుకు వెళ్ళాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ రీతిగా మరి ఇరుకు ద్వారమును ప్రవేశించడానికి మీరు పోరాటము చేయాలి. అది జీవానికి తీసుకొని వెళ్ళాలి. మీ ఇష్టానుసారంగా దేవుడు అక్కర్లేదు, ఆయన మార్గం అక్కర్లేదు, నీ సొంత బుద్ధిని అనుసరించి నీ వెళ్ళిపోతే ప్రియమైన వాళ్ళారా నాశనం తప్పదు. అందుకే ప్రభు నేనే మార్గము అన్నారంతే. ఆయన ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు వెళ్ళలేడు, నిత్య జీవాన్ని పొందలేడు. కాబట్టి ఆయన మార్గంలో మనం నడవాలి. అందుకే 18వ కీర్తనలో దావీదు అంటాడు, చూడండి ఒక మాట. 18వ కీర్తన దావీదు అంటాడు, ఇరవై 21వ వచనము, యెహోవా మార్గమును నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడును
కాను. చూసారా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన మార్గంలో ఎవరు నడుస్తారంటే యథార్థవంతులు నడుస్తారు. యథార్థత ఉంటుంది దేవుని మార్గం. లోక మార్గంలో యథార్థత ఉందా? నాశనానికి పోయి తీసుకెళ్ళే మార్గంలో యథార్థత ఉందా? నేను భక్తిహీనుడిని అవను, నా దేవుని మార్గాన్ని నేను విడిచిపెట్టను, నేను విడువను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని కూడా తన మార్గంలో మరి నడిపించాలనేదే ఆయన యొక్క ఉద్దేశం. ఆయన త్రోవలు, ఆయన అడుగుజాడలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. జాగ్రత్తగా చదువుకొని మనం అనుసరించాలి. అవి నీకు జీవము. దేవుని గ్రంథం పక్కన పెట్టేసి దేవా 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 అంటే నీకు సహాయం చేయాలి. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. ఆ దేవుడు అంగీకరించడు. ఏం చెప్తుందో వాక్యం ఆ రీతిగా నడు, దేవుని అడుగు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని మార్గాన్ని నేను విడిచిన వాడును కాను అని భక్తులు చెప్తాను. మన జీవితాలు కూడా తీర్మానం చేసుకోవాలి. మన మార్గాలు మనం పరిశీలించుకోవాలి. అది మన మార్గం నాశనానికి తీసుకెళ్ళేది, మన ఉద్దేశాలు ఊహలు మరి నిత్య నాశనానికి తీసుకెళ్ళేవి. కాబట్టి ప్రభు మార్గాన్ని మనము అనుసరించాలి. ప్రభు అడుగుజాడల్లో మనము నడవాలి, తీర్మానం చేసుకోవాలి. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 13-14 వచనాలు ఇదే మాటలు అక్కడ తెలియచేస్తూ మరి ప్రభువు చెప్పారు. చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, వెడల్పు ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ఆ విశాలమైన మార్గం గుండా ప్రవేశించేవారు అనేకులు. జీవానికి పోయే త్రోవ ఇరుకు, ఆ దారి సంకుచితమై ఉన్నది, దానిని కనుగొని వారు కొందరు. అంటే ఆ మార్గం కూడా కనబడదాట. విశాలమైన మార్గము అందరికి కనిపిస్తుంది. ఇరుకు ద్వారాన్ని కనుగొని ప్రవేశించేవారు. దైవత్వము పరిపూర్ణత యేసుక్రీస్తునందే ఉంది. దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు మనకి లేడు. కానీ మంచి చేస్తే పరలోకం వెళ్ళిపోతారా? దానాలు చేస్తే పరలోకం వెళ్ళిపోతారా? పుణ్యాలు చేస్తే పరలోకం వెళ్ళిపోతారా? చిన్న పుణ్యానేమి ఎరగను, పరలోకానికి పోతానా? ఇలాగే అందరూ మోసపోతున్నారు. అలాగైతే కొర్నేలు దగ్గరికి దేవుడు తన దూతను పంపించి ఏమంటాడు? నీవు యొప్పేకు మనుషులను పంపి చర్మకారుడైన సీమోని ఎంట ఉన్నటువంటి ఆ యొక్క పేతురుని, సీమోను పేరు గల పేతురుని పిలిపించు. నీవు నీ ఇంటి వారు ఏ మాటల వల్ల రక్షించబడతారో అతడు వచ్చి ఆ మాటలు చెప్తాడు. ఇతని ధర్మకార్యాలు పుణ్యకార్యాలు దేవుని దగ్గరికి వెళ్ళాయట. ఈ ధర్మకార్యాలు పుణ్యకార్యాల వల్ల నువ్వు పరలోక రాజ్యం రాలేవు, కానీ దేవుని మార్గం ఉన్నది, అది పేతురు వచ్చి నీకు చెప్తాడంటే యొప్పేకు మనుషులు పంపించి ఈ శతాధిపతి కొర్నేలి పేతుని పిలిపించుకుని వచ్చినప్పుడు పరలోకం నుండి దూత ఇతని కొరకు చెప్పిందంటే ఈయన ఎంత గొప్పవాడు. పేతురు ఒకప్పుడు చేపలు పట్టుకునేవాడు. ప్రభు పిలిచాడు. మనుషులని, ఆత్మలను పట్టేటటువంటి కాపరిగా, మరి సువార్థకునిగా, అపోస్తులునిగా దేవుడు పంపించినప్పుడు పరలోక దూత ఇతని కొరకు చెప్పింది కాబట్టి ఇతను మహానుభావుడు అని చెప్పి కొర్నేలి ఏం చేశాడు? పేతురు పాదాల దగ్గర మ్రొక్కినప్పుడు పేతురు అన్నాడు, నేను నీలాంటి మనుషుడిని ఆయన, నా ప్రభు నన్ను ఈ సువార్త కొరకు పంపించాడు, లేగు దేవునికి మనం మొక్కాలి అని చెప్పి అతని మీద చెయ్యి వేసుకొని ఇంట్లోకి వెళ్తే కొర్నేలి ఇంటి నిండా జనాభా, బంధువులు, స్నేహితులు, వాళ్ళందరూ తాను ఎవరెవరిని ప్రేమించాడు వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. నాకు దేవుని దూత ప్రార్థన చేస్తుంటే కనిపించాడు,
పేతురనే ఆ మారు పేరు గల సీమోన్ని పిలిపించమన్నాడు. ఆయన మా ఇంటికి వస్తున్నాడు. పరలోకం నుండి వచ్చి దూత చెప్పినటువంటి ఆ వ్యక్తి మా ఇంటికి వస్తాడు కాబట్టి అతన్ని మీరు చూతురు రండి, ఆయన బోధ విందురు రండి అని చెప్తే అప్పుడు పేతురు నిలబడి, దేవునికి పక్షపాతం లేదు, దేవునికి భయపడేవారు కులము లేదు, వర్గము లేదు, జాతి లేదు, భాష లేదు, స్త్రీ అని లేదు, పిల్లలని లేదు, పురుషులని లేదు, ఆయనకి భయపడేవారిని దేవుడు అంగీకరిస్తున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే, రండి, మీరు ఆయన విశ్వసించండి, మీ ధర్మకార్యాలు పుణ్యకార్యాలు మిమ్మల్ని స్వర్గానికి తీసుకొని వెళ్ళాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి నీ పాపము కడిగి వేయబడిన తరువాత నీ ధర్మకార్యాలకి పుణ్యకార్యాలకి వాల్యూ ఉంటుంది. చాలాసార్లు చెప్పాను, 1 రాసి యువతల 0 పెడితే 10 అవుతుంది, దాని పక్క ఇంకొక 0 పెడితే 100 అవుతుంది, ఇంకొక 0 పెడితే 1000, ఇంకొక 0 పెడితే 10,000 అవుతుంది, ఇంకొక 0 పెడితే 1,00,000 అవుతుంది. అబ్బా అవన్నీ సున్నాలే. అదే 1 వేయకుండా 10 సున్నాలు పెట్టు, ఆ సున్నాలకి ఏమైనా ఉందా? లేకపోతే 1 ఇక్కడ ఉంచేసి ఈ ఎడం వైపు సున్నాలన్నీ రాయి, దానికి ఏమైనా విలువ ఉంటుందా? ఉండదు. క్రీస్తు లేకుంటే నీవు చేసే మంచి పనుల వల్ల నీకు పరలోకం రాదు, వాటికి విలువ లేదు. క్రీస్తుని కలిగి అవన్నీ చెయ్యాలి మనం. ప్రియమైన దేవుడు కదా, ఎవరు రక్షణ పొందగలరు? ఒక ధనవంతుడు వచ్చి నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి ప్రభు అని అడిగాడు. అడిగితే ఆజ్ఞలు గైకో. ఏ ఆజ్ఞలంటే నీ దేవుణ్ణి నీ పూర్ణహృదయంతో ప్రేమించు, నీలాగా పొరుగు వారిని ప్రేమించు, వ్యభిచరించకు, దొంగతనం చేయకు, నరహత్య చేయకు. అర్థమైందా? అబద్ధ సాక్ష్యము పలకొద్దు. ఇవన్నీ చెప్పినప్పుడు అతను అన్నాడు, చిన్నప్పటి నుండి ఇవన్నీ చేస్తానండి. ఓహో అలాగా, ఇంకొకటి నీకు కొదువుగా ఉంది, నీకున్నవి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు, అప్పుడు నీవు నిత్య జీవాన్ని పొందుతావు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఆ మాటలు ప్రభు చెప్పారు. అలాగే లూకా సువార్తలో 18వ అధ్యాయంలో కూడా ప్రభు ఆ మాటలు చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, ఆ రీతిగా మార్కు సువార్త 10:26లో కూడా ఆ మాటలు ప్రభువు చెప్పాడు. ఈ సువార్తలన్నింటిలో చెప్పాడు. ఏదో ఒకటి మీరు చదవండి. మార్కు 10:26 చదవండి, 25, 26. మార్కు 10 చదవండి. కాబట్టి ఈ ధనవంతుడు దేవుని రాజ్యంలో అంటే ఏం చేశాడు? నీకున్నవన్నీ పేదలకు ఇచ్చి నన్ను వెంబడించంటే ఈ ధనవంతుడు డబ్బును వదలలేకపోయి మొహం చిన్న బుచ్చుకొని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించే కంటే ఒంటె సూది బెజ్జములు వెళ్ళిపోవడం సులభము. సూది బెజ్జమేటి, ఒంటె వెళ్ళిపోవడం ఏంటి అంటే అది అంత ఇరుకు మార్గం కదా. ఆ మార్గాన్ని కనుగొన్నావా? ఆ నిత్య జీవం కొరకు ఆశిస్తున్నావా? ఇప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసించు. ప్రభువా, నా జీవితం అంతా వ్యర్థమైపోయింది, నాకు నచ్చినట్టుగా తిరిగాను, రేపో మాపో నా జీవితాన్ని ముగిస్తే నీవిచ్చిన కృపను నేను తన్నుకొని నాశనానికి వెళ్ళిపోవాలి. ఆ జీవపు మార్గంలో ఈరోజు నేను నడుస్తాను ప్రభువా, ఈ విశాల మార్గాన్ని విడిచిపెడతాను ప్రభువా, ఈ శోధనలో నుండి నన్ను విడిపించు, ఈ శోధనలు జయించే మనస్సు నాకు కలుగు చేయని ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి అడిగితే ప్రభువు నీకు సహాయం చేస్తాడు. శోధింపబడు వారికి సహాయము ఆయనే చేయగలడు. నీ స్వశక్తితో నీవు పోలేవు. ఆ మార్గము ప్రభు మార్గము, ఆ ఇరుకు మార్గము, అందులో ఆయనని నడిపిస్తాడు. 4వ కీర్తన, అక్కడ దావీదు తన అనుభవాన్ని చెబుతాడు. 4వ కీర్తన దయచేసి
మరి మొదటి వచనాన్ని చదవండి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. అందరూ చెప్పండి. ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడువు నీవే. చూసారా, ఆ ఇరుకు మార్గంలో ప్రవేశిస్తే ఎంత ఆనందమో, ఆ కొంచెం ఆ మార్గం దాటి వెళ్ళిన తర్వాత ప్రభువులో ఎంత స్వాతంత్రమో, ప్రభువులో ఎంత ఆనందమో, ప్రభువులో ఎంత తృప్తో అప్పుడు చెప్తావు, యేసు చాలును, యేసు చాలును, సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, యేసు చాలును. కాబట్టి ఏ స్థితికైనా ఏ సమయమైన నా జీవితంలో యేసు ప్రభువారు చాలు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, నీవు అలాగూ చెప్పగలిగేలాగున ఈ రాత్రికాల సమయంలో ఆ జీవాన్ని ఆశించు. ఆ జీవపు మార్గము క్రీస్తే. ఆయన్ని తెలుసుకో, కనుగో, అందులో నడుచుకోవడానికి తీర్మానం చేసుకో. దావీదు అంటున్నాడు, ఇరుకులో నాకు విశాలత కలుగు చేశాడు. విశాలతలో వెళ్ళిన వారు ఇరుకులో పడిపోతారు. ఎక్కడ విశాలంగా కనబడేది ఇరుకు తీసుకెళ్తుంది, ఇక్కడ ఇరుకుగా కనిపించేది నీకు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఇవ్వడానికి ఆ మార్గాన్ని దేవుడు ఇచ్చాడు. దాన్ని కనుగొన్న వారు కొందరే. వారిలో నీవున్నావా? ప్రభువా, రక్షణ పొందిన వారు కొద్దిమందేనా? కొద్దిమందేనా? నీ రక్షణ నీవు కాపాడుకోవాలా? నీ రక్షణ క్రీస్తుని ఎరిగిన తర్వాత, నీ పాపాలు ఒప్పుకున్న తర్వాత, బాప్తిస్మందు సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఆత్మలో నీవు ఎదగాల. అందుకే పేతురు తన పత్రికలో రాశాడు. చదవండి 2వ అధ్యాయము. మరి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ రక్షణలో ఎదగడానికే దేవుని యొక్క వాక్యం మనకి ఇయ్యబడింది. పేతురు రాసిన పత్రిక యాకోబు తరువాత మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రభు ఎటువంటి వాడు? ప్రభువు దయాళుడు. ఎంత పాపినైనా కరుణిస్తాడు. ప్రభువా, నీవే నాకు దిక్కని వాళ్ళు. అంతేగాని ప్రభువును నిర్లక్ష్యం చేసి నీ విశాల మార్గంలో నీవు పోతూ లక్ష్య పెట్టకపోతే ఆయన దీనులకి కృప చూపుతాడు, గర్విష్ఠుల గర్వాన్ని అణిచివేస్తాడు. అంతే. దుష్టులకి దయచూపిన వారు నీతిని నేర్చుకోరు. ఇంకా దుష్ట మార్గాన్ని అనుసరించకు. ప్రభువు దయాళుడని మీరు రుచి ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని.
దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. కొత్తగా జన్మించడం. యూట్యూబ్లో మాటలు ఎంతమంది అన్నారు? నిన్న పెట్టారు మెసేజ్. దేవుని అభిలాష. ఎంతమందికి సెల్ ఫోన్లోనే ఎవరు విన్నారు? దేవుని అభిలాష అనే మెసేజ్ చిన్నగొడవలో చెప్పింది పెట్టాం. అంటే మరలా మీకు ఆ వర్తమానం ఇప్పుడు చెప్పాలి. సరేలే, నేను కూడా తీర్మానం చేసుకున్నాను. ఎందుకంటే అందరూ చూడరు కదా, మీకెవరు చెప్తారు? ఒకవేళ రాజాల ఇంటి దగ్గర సెల్ ఫోన్ ఉంది, దేవుని అభిలాష, అక్కడున్న వాళ్ళందరూ వేసుకుంటే స్పష్టంగా అర్థం, దేవుని కోరికేటి మీకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఎవరైనా సెల్ ఫోన్ ఒకరుంటే 10 మంది కూర్చున్నప్పుడు భోజనం చేసినప్పుడు మీరు వేసుకుంటే మీకు తెలుస్తుంది పెద్ద సెల్ ఫోన్లు ఉన్నవారు. అర్థమైందా? అందులో కుక్కల అరుపులు పడ్డాయి. అయితే చిన్నగొడపలు అన్నారు, తప్పకుండా ఈ మెసేజ్ పెట్టండి అన్నారు. కుక్కల అరుపులు ఇవన్నీ వద్దు, తర్వాత ఎప్పుడు ఇంకోటి పెడదాం, లేదంటే దయచేసి ఈ వర్తమానం పెట్టండి అని కోరారు వాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలు, ఆ మాటలు విని ఈ మాటలు వింటే బాగుంటుంది. అసలు వినండి దయచేసి. సంఘక్షేమం కొరకు అలాగే ఇక నుండి ఈరోజు నేను చెప్పవలసిన భాగం ఏమిటంటే అపోస్తల కార్యం 3వ అధ్యాయం చెప్పాలి. బాబు, నీ బోధల కొరకు నువ్వు పెద్ద ప్రసంగికుడు కాదు, నీ బోధలు రికార్డులు చేసుకుని వదలటానికి ముందు సంఘం తాలూకు స్థితి చూడు అని దేవుడు అంటే, నన్ను క్షమించి ప్రభు, అవేవి రికార్డ్ చేయాలంటే ఇంటికాడ రికార్డ్ చేసి కాకపోతే అక్కడ పెడతాను, కానీ సంఘక్షేమం కొరకే మాట్లాడతాను అనుకుని వచ్చాను. అందుకు, లేకపోతే నేను చెప్పవలసిన ప్రసంగం వేరే. మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు అర్థం కాని మాటలన్నీ చెప్పిన ఎందుకు ఏం వస్తుంది? అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, లేని వాళ్ళు అదంతా మనకెందుకు? సంఘక్షేమం మొదట మనకు ముఖ్యం. కాబట్టి జాగ్రత్తగా దేవుని మాట్లాడు. రక్షణలో నిర్మలమైన కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యముల పాల వలన రక్షణ విషయంలో ఎదగడానికి ఆ పాలు తాగాలట. వాక్యం అనే పాలు. రక్షణలో నీవు ఎదగాలంటే ఈ వాక్యము చదవాలి. రక్షణలో ఎదుగుతారు. ఇది ఏ రక్షణ? ఆత్మరక్షణ. పేతురు ఆ మొదటి పత్రిక, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, 9వ వచనము మనము చదువుతాము. మీరు 8-9 కలిసి ఉన్న, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసిస్తూ మీ విశ్వాసానికి ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఆత్మరక్షణ కలిగిన వారికి ఎటువంటి సంతోషం ఉంటుందంటే చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషం అట. ఆత్మరక్షణ కలిగి ఉంటే ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను, నామందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయెను, నాయుల్లమందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవిత నా సంతోషం సముద్రపు అలలను పోలి పైకి ఉప్పొంగి ఎగయుచుండే. నా సంతోషం సముద్రపు అలలను పోలి పైకి ఉప్పొంగి ఎగయుచుండే. నన్ను పిలచి
నన్ను పిలచి ఎన్నో మేలులు చేసెను, నూతన జీవమొసగెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆత్మరక్షణ కలిగించేటటువంటి చెప్పనా సఖ్యమైన మహిమాయుక్తమైనటువంటి ఈ సంతోషము నీవు పొందావా? నీ మార్గాన్ని విడిచిపెట్టు, ప్రభు మార్గంలోనికి రా, ఆయన అనుసరించు, నీ పాపాలు ఒప్పుకో, నీవు కడగబడతావు. నా ఎత్తుకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయను, నీవు క్షమించబడతావు, నీవు ధన్యుడు అవుతావు. నీ పాపములు సముద్ర పగాధములు వేసి ఇక నేను వాటిని జ్ఞాపకం చేసుకోను, నీవు ఇక జ్ఞాపకం చేసుకోకన్నాడు దేవుడు. అవన్నీ సమసిపోయాయి, దేవుడు క్షమించాడు అనే నిశ్చయత నీవు కలిగి నూతనంగా కొత్తగా జన్మించిన శిశువులాగా ఆయన మార్గంలో నడుచుకో. నాకు మరలా ఇంకొక బ్రతుకుంటే పుట్టినప్పటి నుండి తప్పటడుగులు మానేసి సరిగా నడుచుకుందును. ఇప్పుడే కానీ మళ్ళీ మనకి కిందకి దించారనుకో ఇదే జ్ఞానంతో, అప్పుడు ఎలాగా ఒక మచ్చ అయినా లేకుండా చక్కగా నడుచుకుంటాననేటటువంటి ఆశ చాలామందికి ఉంది. మరి మీకుందో లేదో కానీ ఉన్న దినాలే తగలబెట్టుతో కాలిపోయింది, ఈ బ్రతుకు కాలిపోయింది అన్నట్టుగా అలాగా నిరాశ చెందకు. నీవెంత ఘోర పాపమైనా క్షమించి ఒక నూతన వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు. ఈ దినమే నీ జీవితం దేవునికి అప్పగించుకో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అలాగ రక్షించబడి ఈ దుష్ట లోకములో వారి మధ్య దేవుని వాక్యానుసారంగా నడుచుకొని నీవు జ్యోతిలాగా కనబడాలి. ఎలా కనబడాలి? జ్యోతుల వలె కనబడాలి. చదవండి ఆ మాట మనము చూస్తాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, కొలస్సీ తర్వాత ముందు ఫిలిప్పీ ఉంటుంది, 2వ అధ్యాయం. అక్కడ దేవుని యొక్క వాక్యం మనము చూస్తాము. 12వ వచనం నుండి మనము 16వ వచనం వరకు చదువుతాం. కాగా నా ప్రియులారా, విధేయులై ఉన్న ప్రకారం నా యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును. చూసారా, పౌలు రాస్తున్నాడు, ఫిలిప్పీలారా నేను మీ దగ్గర ఉన్నప్పుడే కాదు, మీ భక్తి, మీ యథార్థత, మీరు సత్ప్రవర్తనలో కొనసాగడం, నేను లేని ఈ కాలమందు కూడా మీరు విధేయులై, ప్రియమైన వాళ్ళారా, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. నీ రక్షణ ఎలా కాపాడుకోవాలట? భయముతోనూ వణుకుతోనూ. దావీదు ఏం చేశాడు? దావీదుకి భార్యలు ఉన్నారు, బెత్షెబాను ఆశించి రక్షణ పోగొట్టుకున్నాడు. అందుకే తర్వాత అన్నాడు, ప్రభువా నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకు, రక్షణ ఆనందం నాకు మరలా దయచేయి. ఆ ఒక్క విషయంలో దావీదు ఇంకెప్పుడు పాపం చేయలేదు, దేవునికి ఇష్టడుగా నడిచాడు. అటువంటి స్థిరమైన జీవితం. గతంలో ఎన్నో చేశావు, దేవుడు వాటన్నిటినీ క్షమిస్తున్నాడు. ప్రభా నీ రక్తంలో కడుగు. ఆయనకి విధేయుడు అయితే, ఆయన దగ్గర కన్నీరు పెట్టుకొని ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే, ఇంకా హృదయంలో దాచుకోకుండా అంత వేషధారణ ప్రార్థనే, లోపలన్నీ ఉంచుకున్నాం, అర్థమైందా? అవన్నీ ఉంచుకొని ఆ గదికి తాళం వేసి పైన గది తెరిచి ఇవన్నీ తీసి నాయన, మరి లోపల నువ్వు కుమారుడు అంటే అవన్నీ నాయన తాళం సేవి ఇప్పుడు లేదు, అటుక మీద పెట్టేసాను, ఇంటికి వెళ్ళాలి, ఆ తాళం తీయాలంటే సీక్రెట్ తాళం అనమాట. అది ఎవరికి తెలియదు, భార్యకి తెలియదు, భర్తకి తెలియదు, పిల్లలకు తెలియదు. సీక్రెట్ తాళం. ఆలెత్తేస్తుంటారు, చేస్తుంటారు, లాకేసేస్తుంటారు. కాబట్టి అటువంటి హృదయంతో కాదు, నీ పూర్ణ హృదయంతో దేవుని దగ్గర నీ విలపించు, దేవుడు నిన్ను క్షమిస్తాడు.
అప్పుడు నీ సొంత రక్షణ నీవు కాపాడుకోవాలి. మనం మట్టి ఘటాలన్నమాట. మట్టి ఘటం అంటే మంటి కొండ. మట్టి కొండ జాగ్రత్తగా చూసుకోలేదు, గతంలో చెప్పి ఉంటాను. మీకు ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క మట్టి కొండ ఇచ్చి ఇది అన్నాలు పగలకుంటుంటే అన్నాలు నువ్వు బతుకుతావు. కానీ ఒక కండిషను, ప్రతిరోజు ఉదయం తీయాలి, దాన్ని దోమాలి, ఆరబెట్టాలి, ఇంట్లో పెట్టాలి. నాయనో, అది ఎక్కడో ఒక ఉక్కు కవచం వేసి దానికి డోర్ పెట్టి లోపల పెట్టి తాళం వేసి లోపల దూది పెట్టి అదొకటి ఇటు కదిలే పగలకుండా అలాగే చేస్తే బాగుంది. కానీ ప్రతి ఉదయం తీయాలా, ఎప్పుడు చేయి జారిపోద్దో జీవితం. మరి ఆ మట్టుకొని ఎంత జాగ్రత్త కాపాడతావు అప్పుడు? ఎందుకంటే అది నీ జీవితం కాబట్టి. నీ సొంత రక్షణ అలాగూ కాపాడుకోవాలి. అట్టి గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయబడుతుంది ఈనాడు. ఆ రక్షణ కోరుకోవడం లేదు. ఏం చేస్తున్నారు? 14వ వచనం, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులు, నిష్కళంకులు, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు. ఎలాగా? మూర్ఖమైన వక్ర జనము మధ్యలో అపరాధము లేని దేవుని కుమారులుగా మీరు ఉండాలట, రక్షించబడిన వారు. మరి అటువంటి జీవితం ఉందా? పక్కోలు ఏం ఆచరిస్తే అది నువ్వు ఆచరిస్తావు, అదే సలహా ఇస్తే అది పాటిస్తావు, అన్నీ చేస్తుంటావు, దేవుని బిడ్డను అంటావు. అయ్యా అయ్యా మాకు తండ్రి, మీరెక్కడ వారో నేను ఎరగని అక్రమ చేయవాళ్ళారా నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్తాడట ప్రభు. ఒక దినం వస్తుంది. జాగ్రత్త, నీ జీవితాన్ని కాపాడుకో ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే 16వ వచనం, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ లోకంలో జ్యోతుల్లా కనబడాలా? దేవుడు నిన్ను వెలిగించాడు. 60వ అధ్యాయం ఎక్కడ? యెషయా గ్రంథం, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద కనబడతా ఉంది. యెషయా గ్రంథం చూడండి, పాత నిబంధన, పేజీ నెంబర్ చెప్పండి. 600 చూడండి అక్కడ 620 పేజీ నెంబరు చదవండి. మొదటి వచనం నుండి, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూసారా? నీవు రక్షించబడ్డావు, దేవుని వెలుగు నీ మీద ఉదయిస్తుంది. ఈ చీకటి లోకం మధ్య నువ్వు నిలబడి దేవుని ప్రకాశాన్ని, దేవుని రక్షణను కనబరచాలా. నేను చేయనండి, నేను అబద్ధం ఆడనండి, నాకెందుకండి ఆ కూలి అవసరం లేదు. నాకు దొంగతనంగా అమ్మడం ఏంది, నువ్వు నాకు డబ్బులు ఇవ్వడం నాకు అవసరం లేదండి. అది కూలి లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాను అంతే. అట్టి మూర్ఖులైన మనుషుల మధ్య దేవునికి లోబడి భయపడి నీ రక్షణ కాపాడుకొని జ్యోతుల్లాగా నువ్వు నిలబడాలి. అందుకే ఆయన మహిమ నీ మీద ఉదయిస్తుంది. లోకం ఎలాగుంది? 2వ వచనం, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటికి చీకటి జనములను యెహోవా నీ మీద ఉదయించు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఆ మహిమ చూచిన వారు జనములు నీ వెలుగునకు వచ్చేదరు. నిన్ను చూసి అనేకులు యేసుప్రభువుని నమ్ముకోవడానికి వస్తారు. ఇప్పుడు నీ బ్రతుకు ఈ గ్రామంలో చూసి ఎవరైనా ముందుకు వస్తున్నారా? సరిదిద్దుకొని బ్రతుకు. నీ సొంత రక్షణ, నీ సొంత సాక్ష్యం కలిగి ఉండు. నువ్వు అనగానే ఆయనకు ఒక సాక్ష్యం ఉంది, ఆయనకు ఒక సాక్ష్యం ఉంది. ఆమె అమ్మో మునుపుటి లాంటిదే కాదు, మునుపుటి లాంటి వాడు కాడు. ఈ సాక్ష్యం, నీ సాక్ష్యం ప్రభావితం చేయాలి. అది దీపపు కాంతిలాగా వెలగాలి, దివిటీలాగా నీ బ్రతుకు ప్రభువు మహిమ నీ మీద కనబడాలి, క్రీస్తుని నీలో చూడాలి. అది బ్రతుకు. అటువంటి బ్రతుకు బ్రతకకపోతే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ దినాలన్నీ వ్యర్థపరుచుకుంటే దేవుడు లెక్క అడుగుతాడు. నీ సొంత రక్షణ నువ్వు కాపాడుకో. కాబట్టి నీవు రక్షించబడితే, దేవా నా రక్షణ విషయమే, నా సొంత రక్షణ విషయమే జాగ్రత్తగా కాపాడుకుంటాను, నిర్లక్ష్యంగా బతికాను, ఇక నుండి జాగ్రత్త చేసుకుంటాను. నీవు ఇంకా రక్షణ పొందకపోతే
ప్రభా నా పాప మార్గాన్ని విడిచిపెడతాను. ప్రభా నిన్ను ఇంకా సంపూర్ణంగా ఎరగడానికి ఇదిగో ఒక్కొక్క అడుగు నీ మార్గంలో వేస్తుండగా, శోధనలు వేదనలు తుఫానులాగా నన్ను కొడతా ఉంటుండగా నీవే నా చేయి పట్టుకొని నీ జీవ మార్గంలో నన్ను నడిపించు అని నీ వేడుకుంటే ప్రభువు నీకు సహాయం చేస్తాడు. శోధింపబడు వారికి ఆయన సహాయము చేయగలవాడు. ఆయన సహాయం చేత అప్పుడు నువ్వు సైన్యాన్నే జయిస్తావు. నిన్ను శోధించే ఆ పెనుగాలులు తుఫానులు ఎన్నొచ్చినా సరే వాటన్నిటిని తట్టుకొని నువ్వు ముందుకు సాగిపోతావు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. తర్వాత దీన్ని కంటిన్యూషన్ చేస్తూ మనం విందాం. ఈరోజుకి ఈ మాటలు చాలు. మరి ప్రభువుకి మన జీవితాలు అప్పగించుకొని నీ స్థితి ఏదైనా రక్షించబడితే నీ సొంత రక్షణ కాపాడుకొని లోకమందు జ్యోతుల్లాగా వెలగడానికి తీర్మానం చేసుకొని నీ బ్రతుకు ఈ రోజు నుండి ఆ రీతిగా మూర్ఖమైన వక్రజనము మధ్య పవిత్రంగా బ్రతుకు. ఇంకా నువ్వు తీర్మానం చేసుకోకపోతే ఈరోజే తీర్మానం చేసుకొని ఆయన మార్గంలో నడుము. ప్రభు సహాయం కొరకై వేడుకుందాము. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.